ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. నవంబర్ 7 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం ఇర్మియా గ్రంథం 40 మరియు 41 అధ్యాయములు, సాయంత్రం హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైనగాక. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ కొరకు ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. ప్రతిరోజు ఉదయకాలం ఈ కొద్ది నిమిషాల వీడియో మీరు చూసి బలం పొందుతున్నారని, ఆత్మలో స్థిరపరచబడుతున్నారని, వర్ధిల్లుచున్నారని నేను నమ్ముచున్నాను. దేవుని యొక్క దుర్గములో మీరు ఉన్నారని నేను ఈ ఉదయకాల సమయంలో మీకొక ప్రోత్సాహకరమైన మాటని దేవుని ఆత్మ నడిపింపు ద్వారా మీకు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువారిచ్చిన ఒక మాటను మనం చదువుకుందాం. యెజ్రా గ్రంథం 1వ అధ్యాయము 1-2 వచనాలు. పారసీక దేశపు రాజైన కోరెష్ ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరెష్ మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరెష్ ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగం ద్వారా దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత శక్తిమంతుడో, ఆయన ఇచ్చిన మాట ఆ కాలం వచ్చినప్పుడు ఎంత చక్కగా ఆయన నెరవేర్చగలడో మనకు తెలియచేస్తూ ఉంది. యూదులందరూ కూడా దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు తన ప్రవక్త అయినటువంటి ఇర్మియాని వారి దగ్గరికి పంపించాడు. వారు దేవుని మాటలు ఎంతమాత్రం పట్టించుకోలేదు. పైగా ఇర్మియాని అనేక శ్రమల పాలు చేశారు, ఆయనను బాధించారు, రకరకాలుగా అతన్ని హింసించారు. ఆ సమయంలో ఇర్మియా ద్వారా దేవుడు ఎన్నో అద్భుతమైనటువంటి మాటలు ఆయన నోట పలికించాడు. ఆ మాటలు ఎంతమాత్రం వారు లక్ష్య పెట్టలేదు. అయితే ఇర్మియా, మీరందరూ కూడా బబులోను దేశానికి చెరలోనికి వెళ్తారు, ఇదిగో శత్రువు మిమ్మల్ని తీసుకొని వెళతాడు, మీరు ఆ ఉత్తరం నుండి వస్తున్నటువంటి ఆ రాజుకి బానిసలవుతారు, 70 సంవత్సరాలు మీరు ఆ దేశంలో బానిసలుగాను దాసులుగాను మీరు ఉండిపోతారు. 70 సంవత్సరాల తర్వాత మరలా దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ సొంత స్థలానికి దేవుడు తీసుకుని వస్తాడు. ఈ ప్రవచనాన్ని ఇర్మియా పలికాడు. అయితే ఇర్మియా చెప్పినట్టుగానే వారందరూ కూడా నెబుకద్నెజరు చేత బబులోను దేశానికి చెరలోనికి వెళ్ళిపోయారు. వారందరూ దాసులుగా బానిసలుగా పట్టబడ్డారు. 70 సంవత్సరాలు ఆ దేశంలో వారు ఉండిపోయారు. అక్కడ 70 సంవత్సరాలు ఉన్న తర్వాత తిరిగి వాళ్ళు ఎంతమాత్రమును మానవ ప్రయత్నాల ద్వారా కానీ వారి సొంత ప్రయత్నాల ద్వారా కానీ ఏమాత్రం కూడా రాలేరు. కానీ దేవుడే ఆ కార్యం జరిగిస్తే తప్ప వారు యూదయ దేశానికి తిరిగి రాలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం జరిగిందో తెలుసా? పారసీక దేశపు రాజైన కోరెష్ యొక్క మనసుని
దేవుడు ప్రేరేపించటం మొదలుపెట్టాడు. అది దేనిని బట్టి జరిగిందో తెలుసా? ఇర్మియా ద్వారా పలకబడిన తన మాటను నెరవేర్చడానికి. ప్రియ దేవుని బిడ్డ, కోరెషు రాజు ఆ ప్రజల్ని మీ దేశాలకు వెళ్ళిపోండి, మీ ప్రాంతాలకు తరలి వెళ్ళిపోండి, యెరూషలేములో మీ దేవునికి మందిరాన్ని కట్టించుకోరండి అని చెప్పి వారికి కావలసిన సామాగ్రి అంతా కూడా వారికి ఇచ్చి వారిని పంపిస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని బట్టి ఏమర్థమవుతుందో తెలుసా? దేవుడు గనక ఒక వాగ్దానం నీకు ఇస్తే, దేవుని వాగ్దానాన్ని గనక నువ్వు పట్టుకుంటే, దేవుడు ఒక ప్రవచనాన్ని లేదా ఒక దర్శనాన్ని మీకు ఇస్తే, పరిస్థితులు ఎలాగున్నా, ఎంత వ్యతిరేకంగా ఉన్నా, మీరు వెళ్ళడానికి దారులన్నీ కూడా మూయబడి ఉన్నా తప్పకుండా దేవుడు తన కార్యముని మీ ఎడల జరిగించుకుంటాడు. మీకిచ్చిన మాటను నెరవేర్చుకుంటాడు. మీకు ఏదైతే ఆయన వాగ్దానం చేశాడో, వాగ్దానం చేసిన దాన్ని మీరు పొందుకొన్నట్లుగా దేవుడు మిమ్మలను నడిపిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో ధైర్యం వహించండి. ప్రభు కృప మీకు తోడైయుండునుగాక. దేవుడు మీకు ఇచ్చినటువంటి మాటను ఆయన నెరవేర్చబోతున్నారు. ఆ విధంగా మాట తప్పని దేవుడు, మీరు మర్చిపోయినా తాను మరవని దేవుడు గనక మీకు తగిన కాలంలో ఆయన తన బాహువును చాపి మీరు ఆశ్చర్యపోవునంతగా తన మహిమను మీకు బయలుపరుస్తారు. అటువంటి దేవుని మీద మీరు విశ్వాసాన్ని కలిగి ఉండండి. ప్రభు కృప మీకు తోడైనగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ఘనపరుస్తున్నాం, మిమ్మల్ని మహిమపరుస్తున్నాం. మా ప్రియుడా, నీవు మాకిచ్చినటువంటి మాట పరిస్థితులు ఎంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, ద్వారాలన్నీ మూయబడినప్పటికీ మీరు ఖచ్చితంగా ఆ మాటను నెరవేరుస్తారు. పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకంగా లేచినప్పుడు మీరు పారసీక దేశానికి కోరెషుని రాజుగా మీరు నిర్ణయించి అతనితో మాట్లాడి యూదులకి ఇర్మియా ద్వారా మీరు ఇచ్చిన ఆ మాట చొప్పున 70 సంవత్సరాలు సంపూర్ణమగుచున్నప్పుడు మీరు వారిని చెరలో నుండి స్వస్థలానికి తోడుకొని వచ్చారు. అవును తండ్రి, మాకును మీరు కార్యము చేయుదురు గనక మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రియులను ధైర్యపరచండి, దీవించండి. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.